అయితే లోడింగ్ కాడ పెట్టినామా. ఇప్పుడు మన బండి లోడింగ్ అవుతుంది. స్వామి అయితే దెబ్బ నింపుతాడు మంచిగానే. ఇక పొద్దునకెళ్ళి ఎండ ఘోరంగా ఉన్నాయని ఇప్పుడు సాయంత్రం పూట స్టార్ట్ చేసిన వరకు ఇక రోడ్ మీదనే పోసేది. ఇక మన బండి అయితే ఇప్పుడు లోడ్ అయింది మా. ఇక తీసుకొని మనం పోవాల్సిందే ఇక అన్లోడ్ పాయింట్ కాడ. ఇక లోడ్ బండి స్టార్ట్ చేసుకున్నామా. ఇక పోతున్నా లోడ్ బండి ఖాళీ మట్ట అయితే పొట్టు ఘోరంగా ఉన్నది. కొంచెం పదాను ఉండేసరికి వెయిట్ అయితే ఘోరంగా ఉన్నది మామ. బండి అయితే ఇవాళ మామూలుగా అంటే మామూలుగా వెయిట్ పడతలేదు. ఇక్కడ ఒక మిషన్ ఉన్నది మంచిగా. 2 మిషన్లు నడిచినా కూడా పని అనేది దబ్బడ అంటే జల్ది అయిపోతుంది. 2 మిషన్లు నడిచినా కూడా పని జల్ది అయిపోతుంది. కానీ 2 మిషన్లు ఏడా నడుతాము. మా ర్యాంప్ ఉన్నది ఇగో ఘోరం కింద ఉన్నది. ఇది మెల్లరు డబ్బా కూడా ఇది ఎక్కువ ఘోరం అంటే ఘోరం. డబ్బా అయితే ఘోరం వన్ సైడ్ అవుతుంది. ఏమైనా ఇది కొంచెం దాటినామంటే ఎంతగానో రిస్క్ ఉండదు. అటు మొత్తం బొందలే ఉంటాయి. ఇక మరి ఎంతగానో ఉండవు. ఇవి నిన్న మొన్న పోసిన బాపతి ఇవి. అన్న వెనక తీసుకో. కింగ్ ఎంటర్ అవుతుందంటే బండ్లు వెనక తీసుకోవాల్సిందే. ఇది పద్ధతి. ఎప్పుడైనా మనం ఎంట్రీ ఇవ్వగానే కథం వెనక పోవాల్సిందే బండి. ఎందుకంటే మనం లోడ్ బండి కదా, అందుకనే వెనక పోవాల్సిందే. ఇది ఎక్కేసరికి ఊరు తికమక అవుతా ఉండు. ఇక వేసుకో. ఇక ఆగుతాడ. రోడ్ అయితే బొందలు ఘోరం ఉన్నది. ఇది అంటే నిన్న మొన్న పోసిన రోడ్ కదమ్మా ఇది, అందుకనే ఇంతకన్నా బొందలు ఉన్నాయి. ఇది ఇంకొక 2-3 రోజులు ఆగితే సెట్ అవుతుంది. ఇది మా వీడియో అయితే అందరు చూస్తారు కానీ కొంచెం ఫాలో కొంచెం లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటారు. కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా కొంచెం సపోర్ట్గా అనిపిస్తుంది కదా. కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరికీ. బొందలు ఘోరం ఉన్నాయి అసలు. ఎత్తి పడేస్తుంది. ఇగో బండి మాత్రం ఘోరంగా ఎత్తి పడేస్తుంది అసలుకి. వెనకాల లోడ్ తీసుకుంటా అంటే ఘోరం ఉన్నది లోడు. బండి మాత్రం ఎత్తి పడేస్తుంది. ఆల్రెడీ మహేంద్ర బండ్లు 2 పోసి మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి. అవి రిటర్న్ మనకెళ్ళే మళ్ళీ వస్తున్నాయి రిటర్న్. అవి ఇవాళ ఎట్లుంటుందో ఇక హవా. ఘోరం అంటే ఘోరం తోలుతాను రా ఒక్కొక్కడు అయితే. చదువులు ఘోరం అంటే ఘోరం ఉన్నాయి ఇవాళ పరిస్థితి. మామూలుగా నొక్కలేరు ఒక్కొక్కళ్ళు అయితే. మొన్న ఈ పొక్కలు తీపించినాం. పొక్కలు తీపించి ఈ రోడ్డు మీద వేయించుకున్నాం మట్టి అంతా. దాని తర్వాత ఇప్పుడు బండ్లాన్ని పోయేసరికి కొంచెం బొందలు అయినాయి ఇవి. అంతకుముందు కొంచెం ఓకే పర్లేదు రోడ్డు. ఇప్పుడు ఏంటంటే కొంచెం బొందలు అయినాయి. బండ్లు పోయి బొందలు అయినాయి మా. అందుకనే కొంచెం ఇబ్బందిగా ఉన్నది. బొందలలో ఎత్తి పడేస్తాను బండి అయితే. ఘోరం అంటే ఘోరం ఉన్నది. మొక్కలు తీసేసరికి బండ్లు పోయినాయి. ఇక ఇప్పుడు పోవాలంటే కొంచెం ఇబ్బంది ఉన్నది. ఇబ్బంది అయినా పడాల్సిందే. ఇక బండి తీసుకున్నాం, ఇంట్లో పరిస్థితులు అవన్నీ దాటాలంటే తోలాల్సిందే. ఇక తోలకుండా తప్ప ఎట్లా పోసుకుంటా పోవాలి మా రోడ్ సైడ్ ఎమ్మటి.
ఎప్పుడు సైడ్ పోతున్నాం కదా. ఇక రేపో మాపో మధ్యలో పోతాము. ఇక బాబాయ్ ఇప్పుడు బండ్లు లేవేసరికి పక్క వేసి ఊకున్నాడు అంతే. ఇక మంచిగా ఆరాంగా ఉన్నాడు. మెల్లగరు డబ్బా కూడా మెల్ల డబ్బా పడేది. చూడు మా ఘోరం అంటే ఘోరం వన్ సైడ్ అయింది డబ్బా అయితే. ఊరుడు బాగానే గుంజుతాడు. ఇక్కడ వచ్చినామా రివర్స్ గేర్ వేసుకొని చలో ఇక పక్క చూసుకుంటా వెనకాలనే ఇక ఆడ పోసుకుందాం. అటు పోకుండా చూసుకోవాలి. ఇటైనా మంచిది కానీ అటు పోకుండా చూసుకోవాలి. ఎందుకంటే అటు డబ్బా పడ్డదనుకో నాలో ఏం లేదు. ఇక ఇంజన్ తోటి సహా పోతాం ఇక అందరు. ఇగో ఇక డబ్బాలు వేసేమా ఇగో గ్యాప్ చూసుకోవాలి. ఎక్కువ గ్యాప్ చూసుకొని లేపుకుంటాడు. ఒకవేళ గ్యాప్ ఎక్కువ ఉన్నావు అనుకో ముందు వెనకకి పోవాలి. ఒకవేళ గ్యాప్ తక్కువ ఉన్నావు అనుకో ముందుకు పోవాలి. ఇట్లేమా పోసుకుంటా రావాలి. కథం పోసినామా ఆడ కోపం తీసుకున్నామా కథం ఆడ పోసిందా ముందుకు తెచ్చుకోవాలి. ఇంకంతే. ఇక ఇప్పుడు పోసుకున్నామా మెల్లగా పోయి వాడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్నాక కథం ఇక ఒకటి అయినట్టే. ఇక ఇది ఓకే మామ. ఇంకొక కొత్త వీడియోలు అయితే కలుద్దామంటే బాయ్. కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా. నాకు కూడా సపోర్ట్ ఉంటుంది కదా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ప్లీజ్ అందరికీ. మరి వీడియోలో అయితే కలుద్దామంటే.